సో ఈ 3 పరిశీలనలో 3 అబ్జర్వేషన్స్లో ఏ అబ్జర్వేషన్ జరుగుతుందో జాగ్రత్తగా మనం ఈ మైండ్లో ఈ 3 అబ్జర్వేషన్స్ని మైండ్లో టెస్ట్ చేస్తామన్నమాట. ఒకవేళ కలర్లెస్ గ్యాస్ విత్ పంజెంట్ స్మెల్ కనుక ఎవాల్వ్ అయినట్లయితే, రంగులేని వాయువులు ఘాటైన వాసనతో వెలువడినట్లయితే మనం ఏం చేయాలనంటే అమోనియం హైడ్రాక్సైడ్లో ముంచినటువంటి గ్లాస్ రాడ్ని రెడీగా ఉంచుకోవాలి. అంటే ఈ టెస్ట్ చేసేటప్పుడు అమోనియం హైడ్రాక్సైడ్లో డిప్ చేసి రెడీగా ఉంచుకోవాలి. ఈ టెస్ట్ చేసేటప్పుడు కలర్లెస్ గ్యాస్లో ఎప్పటికప్పుడు తిరిగామనుకోండి ల్యాబ్ అంతా క్లోరైడ్ అంతా ఏమవుతుంది, బయటికి పోతుంది. సో కాబట్టి ఈ టెస్ట్ చేసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అమోనియం హైడ్రాక్సైడ్లో డిప్ చేసినటువంటి గ్లాస్ రాడ్ని రెడీగా పెట్టుకుని ఉంచుకొని కలర్లెస్ గ్యాస్ విత్ పంజెంట్ స్మెల్ రాగానే మనం ఏం చేయాలనంటే ఈ అమోనియం హైడ్రాక్సైడ్లో డిప్ చేసినటువంటి గ్లాస్ రాడ్ని టెస్ట్ ట్యూబ్ మౌత్ దగ్గర ఉంచినప్పుడు వైట్ డెన్స్ ఫ్యూమ్స్ వస్తాయి, తెల్లని దట్టమైన పొగలు వస్తాయి. ఈ తెల్లని దట్టమైన పొగలు రావడానికి గల కారణం ఏంటంటే మన మిశ్రమంలో క్లోరైడ్ ఉందనుకోండి, Cl- ఉందనుకోండి, ఏమవుతుంది, క్లోరైడ్ మనకి మిక్చర్లో క్లోరైడ్ Cl- ఉన్నట్లయితే కనుక మనం గాఢ H2SO4ని కలిపినప్పుడు అది HClగా మారుతుంది. ఓకేనా, HCl వ్యాపరైజ్ అవుతుంది అనమాట, బాష్పంగా మారుతూ ఉంటుంది, బాష్పంగా మారుతూ బయటకు వస్తుంది అనమాట, రంగులేని వాయువులా బయటికి వస్తుంది. ఈ రంగులేని వాయువు HCl సంబంధించింది అని గుర్తించడం కోసం అమోనియం హైడ్రాక్సైడ్లో ముంచినటువంటి గాజు కడ్డీని పరీక్షణాలకు మూతి వద్ద ఉంచినప్పుడు, టెస్ట్ ట్యూబ్ మౌత్ దగ్గర ఉంచినప్పుడు ఏమవుతుందన్నమాట, అమోనియం క్లోరైడ్ ఏర్పడుతుంది, NH4OH ప్లస్ HCl. NH4OH HClతో కలిస్తే ఎవరు ఏర్పడతారు, NH4Cl ఏర్పడుతుంది. ఈ NH4Cl యొక్క రూపం ఏంటంటే తెల్లని దట్టమైనటువంటి పొగల రూపంలో బయటికి వెలువడుతుంది అనమాట ఈ NH4Cl ఏర్పడడం వల్ల. అందుకనే NH4Cl ఏర్పడుతుంది కాబట్టే మనం NH4OHలో ముంచిన గాజు కడ్డీని మనం పరీక్షణాలకు మూతి వద్ద ఉంచుతున్నాము. అర్థమవుతుందా అక్కడెక్కడ తేడా. మనం అమోనియం అయాన్ని టెస్ట్ చేసేటప్పుడు గాఢ ఐసీఎల్లో ముంచినటువంటి గాజు కడ్డీని రెడీగా ఉంచుకోవాలి. అమోనియం టెస్ట్ చేసేటప్పుడు గుర్తుందా, అమోనియం టెస్ట్ చేసేటప్పుడు గాఢ ఐసీఎల్లో ముంచిన గాజు కడ్డీ ఉంచుకోవాలి. అమోనియాతో అంటే ఇక్కడ ప్రొడ్యూస్ అయినటువంటి అమోనియం హైడ్రాక్సైడ్తో HCl చర్యజరిపి ఇక్కడ కూడా NH4Clని ఏర్పరుస్తుంది. సో ఈ NH4Cl అనేది ఏర్పడడం ద్వారా తెల్లని దట్టమైన పొగలు వస్తున్నాయి కాబట్టి, వైట్ డెన్స్ ఫ్యూమ్స్ వస్తున్నాయి కాబట్టి, సో మనం క్లోరైడ్ కోసం టెస్ట్ చేస్తేనేమో అమోనియం హైడ్రాక్సైడ్లో ముంచినటువంటి గాజు కడ్డీని పరీక్షణాలకి మూతి వద్ద ఉంచాలి. అలా కాకుండా అమోనియం కోసం టెస్ట్ చేస్తాం అనుకోండి, ఎందులో ముంచిన గాజు కడ్డీ ఉంచాలి, గాఢ ఐసీఎల్లో ముంచినటువంటి గాజు కడ్డీ ఉంచాలి. అది తేడా అన్నమాట. ఓకేనా. ఎప్పుడైతే రంగులేని వాయువులు ఘాటైన వాసనతో వెలువడ్డాయో మనం రెడీగా అమోనియం హైడ్రాక్సైడ్లో ఉంచినటువంటి గాజు కడ్డీని రెడీగా ఉంచుకుని పరీక్షణాలకు మూతి వద్ద ఉంచినప్పుడు తెల్లని దట్టమైన పొగలు వస్తాయి. ఒకవేళ అమోనియం హైడ్రాక్సైడ్ అందుబాటులో లేదనుకోండి, చక్కగా నోటితో గాలిని ఊదామనుకోండి, టెస్ట్ ట్యూబ్ మౌత్ దగ్గర మనం గాలిని ఊదామనుకోండి, ఆ తెల్లని దట్టమైన పొగలు ఇంకా బాగా ఎక్కువగా కనిపిస్తాయి అన్నమాట, అమోనియం హైడ్రాక్సైడ్ లేకపోయినట్లయితే. ఓకేనా. అలా కూడా మనం క్లోరైడ్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఓకేనా, ఆ విధంగా క్లోరైడ్ని ఐడెంటిఫై చేస్తాం. ఒకవేళ టెస్ట్ ట్యూబ్ నుంచి గోధుమ రంగు వాయువులు నీచువాసనతో వెలువడ్డాయనుకోండి, గోధుమ రంగు వాయువులు నీచువాసనతో వెలువడినట్లయితే అర్థం ఏంటి, నైట్రేట్ అనేటువంటి యానయాన్ ఉన్నట్టు అర్థం. మిశ్రమంలో ఎవరున్నారు, నైట్రేట్ అనేటువంటి యానయాన్ ఉన్నట్టుగా మనం చెప్తామన్నమాట. అలా కాకుండా ముదురు గోధుమ రంగు వాయువులు ఘాటైన వాసనతో వెలువడతాయి. అలా ఘాటైన వాసనతో వెలువడ్డాయి అనుకోండి, మన మిశ్రమంలో బ్రోమైడ్ అనేటువంటి యానయాన్ ఉన్నట్టుగా మనం చెప్తాము. ఓకేనా, ఒక వేరియేషన్ తెలిసింది కదా. ఈ బ్రోమైడ్ యొక్క లక్షణం ఏంటంటే చాలా ఘాటైన వాసనలు వస్తాయి. ఈ టెస్ట్ చేసేటప్పుడు మనం ఫేస్ దూరంగా పెట్టి, మన ముక్కు దూరంగా పెట్టి టెస్ట్ చేయాలి. ఎందుకనంటే ఈ బ్రోమైడ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొన్నిసార్లు గాఢ H2SO4 వేసిన వెంటనే ముదురు గోధుమ రంగు వాయువులు ఘాటైన వాసనతో వెలువడిపోతాయి. అవునా. ఈ ఘాటైన వాసనతో వెలువడినప్పుడు మనం ఆ స్మెల్ చూసినట్లయితే ఏమవుతుందంటే దగ్గు కూడా వచ్చేస్తుంది, అంత ఘాటుగా ఉంటాయి ఆ బ్రోమైడ్ వాయువులు.
బిఆర్ టూ వాయువులు బయటికి వెలువడతాయి అన్నమాట. ఈ బిఆర్ టూ వాయువుల యొక్క రంగు ఏంటంటే ముదురు గోధుమ రంగు, రెడ్డిష్ బ్రౌన్ వేపర్స్ వెలువడతాయి. పంజెంట్ స్మెల్తో, ఘాటైన వాసనతో వెలువడతాయి. ఆ విధంగా కాన్సన్ట్రేటెడ్ H2SO4తో టెస్ట్లో మనకి 3 యానయాన్లు ఐడెంటిఫై అవుతాయి. ఒకటి క్లోరైడు, ఇంకొకటి బ్రోమైడు, మరొకటి నైట్రేటు. ఈ 3 యానయాలు మనకి ఐడెంటిఫై అవుతాయి. ఈ 3 యానయాలకి మనం చేసే అబ్జర్వేషన్ ఏంటంటే, ఒక అబ్జర్వేషను రంగులేని ఘాటైన వాసన గల వాయువులు వెలువడతాయి. ఈ రంగులేని ఘాటైన వాసన గల వాయువులు క్లోరైడ్ సంబంధించిన వాయువులు అని తెలుసుకోవడం కోసం వీ హ్యావ్ టు కీప్ ద glass rod dipped in the ammonium hydroxide at the mouth of the test tube. అమ్మోనియం హైడ్రాక్సైడ్లో ఉంచినటువంటి గాజు గడ్డని పరీక్షణాలకు మూతి వద్ద ఉంచాల్సి ఉంటుంది. ఆ విధంగా క్లోరైడ్ని మనం ఐడెంటిఫై చేస్తాం. తర్వాత నైట్రేట్ని ఐడెంటిఫై చేయడం కోసం గోధుమ రంగు వాయువులు రెడ్డిష్ బ్రౌన్ వేపర్స్ ఎవాల్వ్డ్ విత్ ఫిషీ స్మెల్, నీచు వాసనతో వెలువడతాయి నైట్రేట్. నెక్స్ట్ ముదురు గోధుమ రంగు వాయువులు రెడ్డిష్ బ్రౌన్ వేపర్స్ విత్ పంజెంట్ స్మెల్, ముదురు గోధుమ రంగు వాయువులు ఘాటైన వాసనతో వెలువడితే కనుక బ్రోమైడ్గా మనం గుర్తిస్తామన్నమాట. సో ఇది గాడ్ H2SO4తో మనం టెస్ట్ చేసేటప్పుడు మన మైండ్లో ఉంచేసుకోవాల్సినటువంటి విషయాలు. తర్వాత గాడ్ H2SO4 తర్వాత ఎవరితో టెస్ట్ చేస్తాం మనం? గాడ్ H2SO4 తర్వాత రబ్బింగ్ టెస్ట్ చేస్తాం. సో ఈ రబ్బింగ్ టెస్ట్లో ఏం చేస్తాము? రబ్బింగ్ టెస్ట్లో మనకి ఎవరు తెలుస్తారు? ఎసిటేట్ అనేటువంటి యానయాను తెలుస్తుంది. ఈ రబ్బింగ్ టెస్ట్ చేసేటప్పుడు మన అరచేతిలో కానీ లేకపోతే వాచ్ గ్లాస్ పైన కానీ మన మిక్చర్ని తీసుకుంటాం. మిక్చర్ని తీసుకుని దానికి ఒక డ్రాపు సోడియం బైసల్ఫేట్, ఓకేనా, సోడియం బైసల్ఫేట్ కానీ ఆక్సాలిక్ ఆమ్లం కానీ ఒక డ్రాప్ కలిపి రబ్ చేస్తామన్నమాట. అందుకని దీన్ని రబ్బింగ్ టెస్ట్ అని చెప్పేసి నేను మర్దన చేస్తాం. మర్దన పరీక్ష అంటాం తెలుగులో. ఈ మర్దన చేసినప్పుడు ఏమవుతుంది? దాని నుంచి వెనిగర్ వాసన వస్తుంది. ఇలా వెనిగర్ వాసన వెలువడింది అనుకోండి, మన మిశ్రమంలో ఉంటే యానయాన్ ఏంటి? ఎసిటేట్ అనేటువంటి యానయాన్ ఉన్నట్టుగా మనం గుర్తిస్తామన్నమాట. ఓకేనా? సో మర్దన పరీక్షలో కనుక వెనిగర్ స్మెల్ వచ్చింది. వెనిగర్ స్మెల్ మీకు ఎలా వస్తుంది? ల్యాబ్లో మనకి ఎస్టిక్ యాసిడ్ ఉంటుంది. ఎస్టిక్ యాసిడ్ నుంచి ఏ వాసన వస్తుందో, జనరల్గా ఎస్టిక్ యాసిడ్కి వెనిగర్ వాసన ఉంటుంది. ఎస్టిక్ యాసిడ్కి ఏ వాసన ఉంటుందో ఆ వాసనే వెనిగర్కి కూడా ఉంటుంది. కాబట్టి ఆ స్మెల్ కనుక బయటకు వచ్చిందా, మనం వాచ్ గ్లాస్ పైన మిశ్రమాన్ని తీసుకుని ఒక చుక్క సోడియం బైసల్ఫేట్ కానీ లేదా ఆక్సాలిక్ యాసిడ్ కానీ ఒక చుక్క కలిపి మనం రబ్ చేసినప్పుడు, ఓకేనా, రబ్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది అనమాట? వెనిగర్ స్మెల్ వస్తుంది. ఈ వెనిగర్ స్మెల్ నుంచి మన మిశ్రమంలో సో మన మిశ్రమంలో ఎసిటేట్స్ ఉన్నట్టుగా గుర్తిస్తాం. ఓకేనా? నెక్స్ట్ పరీక్ష ఏంటంటే, పండ్ల వాసన పరీక్ష, ఫ్రూటీ వాటర్ టెస్ట్. ఫ్రూటీ వాటర్ టెస్ట్ అని పేరు ఎందుకు పెట్టాం మనం? ఫ్రూటీ వాటర్ అంటే ఈ టెస్ట్ చేసినప్పుడు ముగ్గిన అరటిపండ్ల వాసన వస్తుంది. ఫ్రూటీ అంటే ముగ్గిన అరటిపండ్ల వాసన ఈ పరీక్షలో మనకి వెలువడుతుంది. అందుకోసం పండ్ల వాసన పరీక్ష ఫ్రూటీ వాటర్ టెస్ట్ అని చెప్పేసి మనం పేరు పెట్టాం. దీనికోసం మనం ఒక టెస్ట్ ట్యూబ్లో మిశ్రమాన్ని తీసుకోవాలి, మిక్చర్ని తీసుకుని దీనికి ఏమేమి కలపాలి? ఇది దేనికి పరీక్ష? ఎసిటేట్కి పరీక్ష. ఈ ఫ్రూటీ వాటర్ రావడానికి గల కారణం ఏంటంటే, ఈ ఎసిటేట్స్ ఆల్కహాల్స్తో చర్య జరిపి ఎస్టర్లను ఏర్పరచడం. ఈ ఎస్టర్లకి మంచి సువాసన ఉంటుందన్నమాట. ఎస్టర్లకి మంచి వాసన ఉండడం వల్ల దాని నుంచి మనకి ఫ్రూటీ వాటర్ అనేది, పండ్ల వాసన అనేది వెలువడుతుంది. ఓకేనా? సో అందుకోసం ఇక్కడ ఏం చేస్తామనంటే, టెస్ట్ ట్యూబ్లో ఎవరిని తీసుకోవాలి? మిశ్రమాన్ని తీసుకుని దానికి ఎమైల్ ఆల్కహాల్ కానీ ఇథైల్ ఆల్కహాల్ కానీ కలపాలి. ఎమైల్ ఆల్కహాల్ కలిపితే మంచి సువాసన వస్తుంది. ఎమైల్ ఆల్కహాల్ అందుబాటులో ఉంటే ఎమైల్ ఆల్కహాల్ కలుపుతారు, లేకపోతే ఇథైల్ ఆల్కహాల్ కలుపుతారు. ఇథైల్ ఆల్కహాల్ 2-3 చుక్కల కాన్సన్ట్రేటెడ్ H2SO4 కలపాలి.
కాన్సన్ట్రేటెడ్ H2SO4 కలిపి వేడి చేస్తాం. మిశ్రమాన్ని అంతటిని వేడి చేస్తాం. మిశ్రమాన్ని వేడి చేసి చల్లబరిచి ఒక బీకర్లో నీటిని తీసుకుంటాం. బీకర్లో నీటిని తీసుకుని ఈ మిశ్రమాన్ని అంతటిని ఎందులో పోయాలనంటే బీకర్లో తీసుకున్నటువంటి నీటిలో పోయాలి. నీటిలో పోసిన తర్వాత బేకర్లోంచి వస్తుంది వాసన. ఏ వాసన? ముగ్గిన అరటిపండ్ల వాసన వస్తుంది, ఫ్రూటీ వాటర్ వస్తుంది. సో ఈ టెస్ట్ని మనం ఏమంటే ఫ్రూటీ వాటర్ టెస్ట్, పండ్ల వాసన పరీక్ష అని చెప్పేసి అనండి. అంతేనా? సో ఫ్రూటీ వాటర్ టెస్ట్లో మనం ఏం చేసాము, we have to take small amount of mixture in the test tube. We have to add few drops of amyl alcohol and few drops of concentrated H2SO4 and then heated. So after cooling, the mixture is poured to the beaker containing water. సో బేకర్లో తీసుకున్నటువంటి వాటర్లో మనం పౌర్ చేస్తాం. we will observe ఫ్రూటీ వాటర్ ఫ్రమ్ ద బేకర్. ఫ్రూటీ వాటర్ బేకర్లోంచి మనకి ఎవాల్వ్ అవుతుంది. ఆ ఫ్రూటీ వాటర్ నుంచి మనకి ఎస్టేట్ అయినటువంటి యానయాన్ మన మిక్చర్లో ఉందని చెప్పేసి మనం చెప్పగలుగుతాం అనమాట. ఆ విధంగా ఎస్టేట్ అయినటువంటి యానయాన్ని మనం గుర్తిస్తాం. నెక్స్ట్ పాస్ఫేట్. సో పాస్ఫేట్ని ఎలా గుర్తిస్తాం? సో పాస్ఫేట్ ఎలా గుర్తిస్తాం అంటే మనం మిక్చర్ తీసుకుంటాము. మిక్చర్ తీసుకుని దాన్ని గాఢ HNO3లో కరిగిస్తాం. ఓకేనా? గాఢ HNO3లో కరిగించి అమ్మోనియం మాలిబ్డేట్ కలుపుతాం. అమ్మోనియం మాలిబ్డేట్ ద్రావణాన్ని కలుపుతాం. అమ్మోనియం మాలిబ్డేట్ ద్రావణాన్ని కలిపినప్పుడు క్యానరీ ఎల్లో ప్రెసిపిటేట్ వస్తుంది. క్యానరీ ఎల్లో ప్రెసిపిటేట్ వస్తుంది. క్యానరీ ఎల్లో అవక్షేపం వస్తుంది. ఇలా క్యానరీ ఎల్లో అవక్షేపం వచ్చినట్లయితే మనం ఏం చెప్తామనంటే మనకి ఇచ్చినటువంటి మిశ్రమంలో పాస్ఫేట్ అనేటువంటి యానయాన్ ఉన్నట్టుగా గుర్తిస్తాము. ఓకేనా? పాస్ఫేట్ అనేటువంటి యానయాన్ ఎలా వస్తుంది? మిశ్రమానికి కొన్ని చుక్కల గాఢ HNO3, కొన్ని చుక్కల అమ్మోనియం మాలిబ్డేట్ ద్రావణాన్ని కలుపుతాము. కలిపినప్పుడు మనకి క్యానరీ ఎల్లో ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అవుతుంది. సో టు ది మిక్చర్ few drops of concentrated HNO3 are added and then few drops of ammonium maalibrate solution is also added. So then we will observe canary yellow precipitate. Canary yellow precipitate అనేది వస్తుంది. ఈ canary yellow precipitate ని బట్టి మన మిశ్రమంలో పాస్ఫేట్ ఉన్నట్టుగా చెప్తామన్నమాట. తర్వాత బోరేట్ టెస్ట్. సో బోరేట్కి ఎలా చేస్తాం టెస్ట్? ఫస్ట్ టెస్ట్ ఏంటంటే ఇథైల్ బోరేట్ టెస్ట్. ఇంకొకటి బోరాన్ ట్రైఫ్లోరైడ్ టెస్ట్. ఈ బోరేట్ విషయానికి వచ్చేటప్పటికి ఈ బోరేట్ ఐడెంటిఫికేషన్ టెస్టు అదేవిధంగా కన్ఫర్మేషన్ టెస్టు రెండు పక్కనే ఉంటాయి. బోరేట్కి సోడియం కార్బోనేట్ ఎక్స్ట్రాక్ట్తో సోడియం కార్బోనేట్ కషాయంతో బోరేట్కి నిర్ధారణ పరీక్ష ఉండదు. So there is no confirmation test for the borate by using sodium carbonate extract. సోడియం కార్బోనేట్ ఎక్స్ట్రాక్ట్ మనం యూజ్ చేసి బోరేట్కి కన్ఫర్మేషన్ టెస్ట్ చేయవలసిన అవసరం లేకుండా మనం ముందుగానే ఐడెంటిఫికేషను కన్ఫర్మేషను రెండూ చేసేస్తాం. ఓకేనా? సో దీనికోసం ఏం చేస్తామనంటే ఇథైల్ బోరేట్ టెస్ట్ని చేద్దాం. ఇథైల్ బోరేట్ టెస్ట్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామనంటే మిక్చర్ని మనం ఎందులో తీసుకుంటాము చెప్పండి? టెస్ట్ ట్యూబ్లో తీసుకుంటాం. టెస్ట్ ట్యూబ్లో తీసుకుని దీనికి ఇథైల్ ఆల్కహాల్ని యాడ్ చేస్తాం. అంతేనా? ఇథైల్ ఆల్కహాల్ని యాడ్ చేస్తాం. సో ఇథైల్ ఆల్కహాల్ని యాడ్ చేసినప్పుడు బోరేట్కి ఇథైల్ ఆల్కహాల్ని యాడ్ చేసినప్పుడు ట్రై ఇథైల్ బోరేట్ అనేది ఫామ్ అవుతుంది. అంతేనా? ట్రై ఇథైల్ బోరేట్ ఫామ్ అవుతుంది. ఈ ట్రై ఇథైల్ బోరేట్కి ఏముంటుందనంటే మండే గుణం ఉంటుందన్నమాట. ట్రై ఇథైల్ బోరేట్కి మండే గుణం ఉంటుంది. సో దీంతో పాటు మనం ఏం చేయాలంటే
గాఢ H2SO4ని కూడా కలిపినప్పుడు ఏమవుతుంది అంటే ఈ గాఢ H2SO4 ఏం చేస్తుంది, వేపర్స్ ప్రొడ్యూస్ అయ్యేలా చేస్తుంది అనమాట. అంటే ఇథైల్ బోరేటు వేపర్స్ రూపంలో కనుక బాష్పం రూపంలో కనుక బయటికి వెలువడాలంటే కొన్ని చుక్కల గాఢ H2SO4 కూడా కలపాలి. మనం ఏమనుకున్నాం, మిశ్రమంలో బోరేట్ ఉంటుంది అనుకున్నాం కదా, ఈ బోరేట్కి ఇథైల్ ఆల్కహాల్ కలిపినప్పుడు ఇథైల్ బోరేట్ ఫామ్ అవుతుంది అనుకున్నాం కదా, ఈ ఇథైల్ బోరేట్కి మండే గుణం ఉంటుందని చెప్పుకున్నాం కదా. మరి టెస్ట్ ట్యూబ్లోంచి ఆ మండే గుణం ఉన్నటువంటి ఇథైల్ బోరేట్ బయటికి ఎలా వస్తుంది, ఆ బయటికి రావాలని అంటే కనుక గాఢ H2SO4ని కలిపి వేడి చేసామనుకోండి, ఏమవుతుందనమాట, ఇప్పుడు వేపర్స్ రూపంలో ఇథైల్ బోరేట్ బయటకు వస్తుంది. ఇలా వేపర్స్ రూపంలో బాష్పం రూపంలో వచ్చినట్టు ఇథైల్ బోరేట్ని మనం మండించామనుకోండి, మనకి టెస్ట్ ట్యూబ్ పైన ఒక గ్రీన్ ఎడ్జ్డ్ ఫ్లేమ్ వస్తుంది. అవునా, ఆవిర్లు ఆకుపచ్చని జ్వాలతో మండుతాయి. అప్పుడు మనకి ఏమన్నట్టు అర్థం, బోరేట్ ఉన్నట్టు అర్థం. దీన్ని ఇథైల్ బోరేట్ టెస్ట్ అని చెప్పేసి అని అంటారు. నెక్స్ట్ ఈ బోరేట్కి కన్ఫర్మేషన్ టెస్ట్ ఏంటంటే బోరాన్ ట్రైఫ్లోరైడ్ టెస్ట్, BF3. బోరాన్ ట్రైఫ్లోరైడ్ అంటే ఫార్ములా ఏంటి, BF3 అని చెప్పేసి అని అంటారు. సో బోరాన్ ట్రైఫ్లోరైడ్ టెస్ట్ ఎలా చేస్తాం, ఇది వాచ్ గ్లాస్ పైన చేస్తాం. మనం మిశ్రమాన్ని తీసుకుంటాం, దానికి కాల్షియం ఫ్లోరైడ్ని కలుపుతాం, CaF2. చూడండి, BF3 ఏర్పడాలంటే మనం ఎవరిని కలపాలి, ఫ్లోరిన్ ఉన్నటువంటి కాల్షియం ఫ్లోరైడ్ CaF2ను కలుపుతాం అనమాట. CaF2ను కలిపి ఒక చుక్క గాఢ H2SO4ని కూడా కలుపుతాం. గాఢ H2SO4ని కూడా కలిపి మనం ఏం చేస్తాం, పేస్ట్లా ముద్దలా తయారు చేస్తాం. ఓకేనా. సో ఒక వాచ్ గ్లాస్ పైన మిక్చర్ని తీసుకుంటాము, 1 డ్రాప్ గాఢ H2SO4 అదేవిధంగా కాల్షియం ఫ్లోరైడ్లను కలుపుతాము. కలిపి గాజు కడ్డీ సాయంతో, గ్లాస్ రాడ్ సాయంతో ముద్దలా చేస్తాం. మనం ఫ్లేమ్ టెస్ట్ చేస్తాం కదా, ఫ్లేమ్ టెస్ట్ చేసినప్పుడు ఎలా చేస్తామో ఇక్కడ కూడా సేమ్ అనమాట. సో గాజు కడ్డీ సాయంతో ఆ పేస్ట్ని బున్సెన్ జ్వాలకం పైన మండిస్తాం. మండించినప్పుడు ఆకుపచ్చని జ్వాల వెలువడుతుంది. అలా ఆకుపచ్చని జ్వాల వెలువడినట్లయితే మన మిశ్రమంలో బోరేట్ ఉన్నట్టు అర్థం. ఆ విధంగా బోరేట్ని మనం ఐడెంటిఫై చేస్తాం. అంతేనా, అర్థమైందా బోరేట్ని ఎలా ఐడెంటిఫై చేస్తామో. ఇది బోరేట్కి కన్ఫర్మేషన్ టెస్ట్గా తీసుకుంటాం. ఓకేనా. బోరేట్ గుర్తించి పరీక్ష ఏమో ఇథైల్ బోరేట్ టెస్ట్. నెక్స్ట్ నిర్ధారణ పరీక్ష ఏమో బోరాన్ ట్రైఫ్లోరైడ్ టెస్ట్. అవునా, బోరాన్ ట్రైఫ్లోరైడ్ టెస్ట్ అనేది కన్ఫర్మేషన్ టెస్ట్ అవుతుంది. ఈ విధంగా బోరేట్ని అదేవిధంగా ఫాస్ఫేట్ని మనం ఐడెంటిఫై చేసాం. తర్వాత సల్ఫేట్ని ఎలా చేస్తాం, బేరియం క్లోరైడ్ ద్రావణంతో సల్ఫేట్ని మనం గుర్తించవచ్చు. ఏం చేస్తామనంటే మిశ్రమాన్ని ఏ ద్రావణంలో కరుగుతుందో మనం సాల్యుబిలిటీ చూస్తాం కదా. ఫస్ట్ ఫిజికల్ టెస్టుల్లో ప్రిలిమినరీ టెస్టుల్లో మనం ఏం చేస్తాం, సాల్యుబిలిటీ ఐడెంటిఫై చేస్తాం కదా, ద్రావణీయత చూస్తాం కదా. ఈ మిశ్రమము ఎందులో కరుగుతుందో మనకు తెలుస్తుంది. సో ఏ ద్రావణంలో కరుగుతుందో ఆ ద్రావణంలో మిశ్రమాన్ని కరిగించిన తర్వాత దానికి బేరియం క్లోరైడ్ ద్రావణాన్ని కలపాలి. ఈ బేరియం క్లోరైడ్ ద్రావణం కలిపినప్పుడు ఏమవుతుంది, ఈ బేరియం క్లోరైడ్ ద్రావణం మన మిశ్రమంలో కనుక సల్ఫేట్ ఉన్నట్లయితే BaSO4 బేరియం సల్ఫేట్గా మారుతుంది. ఈ బేరియం సల్ఫేట్ యొక్క లక్షణం ఏంటంటే ఇది ద్రావణీయత చాలా స్వల్పంగా ఉంటుంది. అల్ప ద్రావణీయత కలిగినటువంటి లవణం ఏంటంటే బేరియం సల్ఫేట్, BaSO4. అల్ప ద్రావణీయత ఉండడం వల్ల ఆ ద్రావణంలో కరగకుండా అవక్షేపం రూపంలో BaSO4 అవక్షేపం రూపంలో వేరుపడిపోతుంది. ఈ అవక్షేపం యొక్క రంగు ఏంటంటే తెల్లని అవక్షేపము. అంటే సల్ఫేట్ని మనం గుర్తించాలనంటే సో ఏం చేయాలన్నమాట, బేరియం క్లోరైడ్ ద్రావణాన్ని కలిపినప్పుడు తెల్లని అవక్షేపం ఏర్పడుతుంది. ఇదే తెల్లని అవక్షేపం నీకు మిశ్రమంలో కార్బోనేట్ ఉన్నా తెల్లని అవక్షేపం ఏర్పడుతుంది. మరి ఆ తెల్లని అవక్షేపం, ఆ వైట్ ప్రెసిపిటేట్ కార్బోనేట్ వల్ల ఫామ్ అయిందా, సల్ఫేట్ వల్ల ఫామ్ అయిందా, ఎలా ఐడెంటిఫై చేస్తావు? ఒకవేళ ఈ తెల్లని అవక్షేపం కనుక కార్బోనేట్ వల్ల ఫామ్ అయి ఉన్నట్లయితే కనుక ఆ తెల్లని అవక్షేపము కార్బోనేట్ ఉండడం వల్ల ఏర్పడినటువంటి తెల్లని అవక్షేపము సజలేసియల్లో కరిగిపోతుంది. అంటే ఏర్పడినటువంటి తెల్లని అవక్షేపం అంటే మిశ్రమ ద్రావణానికి, మిక్చర్ సొల్యూషన్కి బేరియం క్లోరైడ్ సొల్యూషన్ కలిపినప్పుడు ఏర్పడినటువంటి తెల్లని అవక్షేపము సజలేసియల్లో కరిగిపోయింది అనుకోండి, అప్పుడు మనం ఏమంటాము,
మన మిశ్రమంలో కార్బోనేట్ ఉన్నట్టుగా చెప్తాం అనమాట. మన మిశ్రమంలో కార్బోనేట్ ఉన్నట్టుగా చెప్తాం. అలా కాకుండా ఏర్పడినటువంటి తెల్లని అవక్షేపము ఫామ్ అయినటువంటి వైట్ ప్రెసిపిటేట్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్సాల్యుబుల్ ఇన్ కాన్సన్ట్రేటెడ్ HCl, గాఢ HCl, అప్పుడు అర్థం ఏంటి, అది సల్ఫేట్కి సంబంధించినటువంటి అవక్షేపము అని చెప్పేసి మనం గుర్తిస్తాం. యానియాన్స్ని గుర్తించేటటువంటి పరీక్షలు. ఓకేనా, అర్థమైందా? సో ప్రతి పరీక్ష మనకి వెనకాల ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకున్నట్లయితే ఆటోమేటిక్గా గుర్తుండిపోతాయి. సో మనం బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలన్నమాట. ఓకేనా? సో ఇప్పటివరకు చెప్పిన వాటిలో ఏదైనా డౌట్ ఉందా? సార్ ఇది మళ్ళీ చెప్పండి, లేకపోతే ఈ డౌట్ ఉంది. ఈ ప్రొసీజర్ అంతా గుర్తుపెట్టుకోవాలి, మొత్తం గుర్తుపెట్టుకోవాలి. సో దేనికి ఏం కలుపుతున్నామో మనం గుర్తుపెట్టుకోవాలి. మీకు ఇంటర్మీడియట్కి ఇక్కడికి అదనంగా వచ్చినటువంటి యానయాలు ఏంటి, బోరేటు, ఫాస్ఫేటు, మిగతా యానయాలని ఎస్టేట్ కూడా ఇప్పుడు ఇంటర్మీడియట్లో ఉందనుకుంటున్నాను. ఎస్టేట్ కూడా ఇంటర్మీడియట్లో ఉంది, ఉంది కదా. సో కాబట్టి సో బోరేటు, ఫాస్ఫేటు అదనంగా వచ్చాయి. ఇప్పుడు ఇంకొకసారి బోరేటు, ఫాస్ఫేట్ల గురించి చెప్తాను, అప్పుడు మీకు యానియాన్స్ గురించి ఒక ఐడియా వస్తుంది. ముందుగా బోరేటు గురించి చెప్పుకుందాము. సో బోరేటు యొక్క ఫార్ములా ఏంటి, BO3 3- బోరేట్. ఈ బోరేట్ కలిగినటువంటి మిశ్రమాన్ని తీసుకుని మనం ఏం చేయాలి, ఇథైల్ ఆల్కహాల్ కలపాలి, గాఢ H+4 కలపాలి. ఇథైల్ ఆల్కహాల్, గాఢ H+4ని కలిపి వేడి చేసామనుకోండి, జనరల్గా బోరేట్కి మన ఇథైల్ ఆల్కహాల్ని కలిపినప్పుడు ట్రై ఇథైల్ బోరేట్ అనేది ఏర్పడుతుంది. ఓకేనా? ఈ ట్రై ఇథైల్ బోరేట్ యొక్క లక్షణం ఏంటంటే ఇది ఆకుపచ్చని రంగుతో మండేటువంటి జ్వాలను ఏర్పరుస్తుంది అనమాట. ఆకుపచ్చని రంగుతో ట్రై ఇథైల్ బోరేట్ మండుతుంది అనమాట. ఈ ట్రై ఇథైల్ బోరేట్ని మండే విధంగా చేయడం కోసం వేపర్స్ రావాలి కదా బయటికి, బాష్ప రూపంలో ట్రై ఇథైల్ బోరేట్ బయటికి రావాలి. సో బాష్ప రూపంలో రావడం కోసం మనం ఏం చేసామంటే గాఢ H+4ని కూడా కలిపాం. గాఢ H+4ని కలిపి వేడి చేసినప్పుడు ఏమవుతుంది, బాష్ప రూపంలో వాయువులు వెలువడతాయి. ఆ వాయువులు మండించామనుకోండి, అంటే టెస్ట్ ట్యూబ్ని ఆటవాలుగా ఉంచి బున్సన్ జ్వాలకం పైన ఉంచామనుకోండి, ఈ టెస్ట్ ట్యూబ్లోంచి వస్తున్నటువంటి ఈ వాయువులన్నీ కూడా మండుతాయి. మండి ఈ టెస్ట్ ట్యూబ్ యొక్క చివరి భాగం ఎలా మండుతుందంటే ఒక ఆకుపచ్చని రంగు జ్వాలలాగా మనకి టెస్ట్ ట్యూబ్లో వచ్చేటువంటి వేపర్స్ అన్నీ మండుతూ కనిపిస్తాయి. అలా మండుతూ కనిపించినట్లయితే మనకి బోరేట్ ఉన్నట్టుగా చెప్తాం. అది ట్రై ఇథైల్ బోరేట్ టెస్ట్ లేదా ఇథైల్ బోరేట్ టెస్ట్ అని అంటారు. నెక్స్ట్ బోరేట్కి కన్ఫర్మేషన్ వచ్చేటప్పటికి మనకి సోడియం కార్బోనేట్ ఎక్స్ట్రాక్ట్తో బోరేట్కి కన్ఫర్మేషన్ టెస్ట్ ఉండదు. ముందుగానే మనం బోరేట్కి కన్ఫర్మేషన్ చేసేస్తాం. సో ఏంటి ఆ టెస్ట్ అని అంటే బోరాన్ ట్రైఫ్లోరైడ్ టెస్ట్, BF3 టెస్ట్ అంటాం. బోరాన్ ట్రైఫ్లోరైడ్ అంటే BF3. సో దీనికోసం మనం ఏం చేయాలి, మిశ్రమాన్ని ఒక వాచ్ గ్లాస్ పైన తీసుకోవాలి. వాచ్ గ్లాస్ పైన తీసుకుని కాల్షియం ఫ్లోరైడ్ ఘన పదార్థం అనమాట. కొద్దిగా కాల్షియం ఫ్లోరైడ్ని సాలిడ్ సబ్స్టెన్స్ని మనం వాచ్ గ్లాస్ పైన తీసుకోవాలి. వాచ్ గ్లాస్ పైన తీసుకుని ఒక్క చుక్క గాఢ H+4ని కలిపి ఏం చేయాలి, ఒక ముద్దలాగా పేస్ట్ లాగా చేయాలి. పేస్ట్ లాగా చేసి గాజుగడ్డి సాయంతో ఈ బున్సన్ జ్వాలకం పైన ఈ ఆక్సీకరణ జ్వాల ఏర్పడేటువంటి ప్రాంతంలో మండించాలని పెట్టి, ఓకేనా, గ్లాస్ రాడ్ని ఈ బున్సన్ జ్వాలకం యొక్క ఎడ్జ్లో ఉంచుతాం. ఎడ్జ్లో పెట్టి ఆక్సీకరణ జ్వాలలో ఉంచి ఆక్సీకరణ మండలం అని కూడా అంటాం. ఆక్సీకరణ మండలంలో ఉంచాలి. సో తెలుసు కదా మీకు, అది మీరు ఇంటర్మీడియట్లో కూడా నేర్చుకుంటూ ఉంటారు. బున్సన్ జ్వాలకంలో 2 మండలాలు ఉంటాయి, క్షయీకరణ మండలము, ఆక్సీకరణ మండలము అని చెప్పేసి. ఈ ఆక్సీకరణ మండలం అనేది ఏంటనమాట, ఈ చుట్టూ ఉన్నటువంటి ఆక్సిజన్తో కాంటాక్ట్లో ఉన్నటువంటి మండలమే ఆక్సీకరణ మండలం. అంటే ఈ జ్వాల యొక్క చివరి భాగం, లోపల భాగం కాదు, బయటి భాగం అనమాట.
బయట భాగంలో ఉంచి మనం ఏం చేయాలి, మండించాలి. మండించిన ఆకుపచ్చని రంగు జ్వాల ఏర్పడుతుంది. ఈ ఆకుపచ్చని జ్వాల రంగు ఏర్పడితే కనుక మనకి బోరేటు కన్ఫామ్ అయినట్టు చెప్తాము. మరి ఫాస్ఫేట్కి ఏం చేయాలంటే ఇక్కడ మిశ్రమ ద్రావణం తీసుకోవాలి. మిశ్రమ ద్రావణం అంటే మిక్చర్ సొల్యూషన్. ఈ మిక్చరు ఎందులో సాల్యుబుల్ అవుతుందో మనం చూసుకుంటాం. సో ఎందులో సాల్యుబుల్ అవుతుందో చూసుకుని అందులో మనం కరిగించి, ఓకేనా, మిశ్రమ ద్రావణాన్ని మిక్సర్ సొల్యూషన్ మనం ప్రిపేర్ చేస్తాం. సో మిక్సర్ సొల్యూషన్ ప్రిపేర్ చేసిన తర్వాత దానికి అధికంగా అమోనియం ఆల్బిటేట్ని కలుపుతాం. కొన్ని చుక్కల గాఢ HNO3ని కలుపుతాం. గాఢ HNO3ని అమోనియం ఆల్బిటేట్ని కలిపినప్పుడు అమోనియం పాస్ఫోమాల్బిటేట్ ఫామ్ అవుతుంది. అమోనియం పాస్ఫోమాల్బిటేట్. ఈ అమోనియం పాస్ఫోమాల్బిటేట్ యొక్క లక్షణం ఏంటి? క్యానరీ పసుపు రంగు అవక్షేపము ఏర్పడుతుంది అనమాట. క్యానరీ పసుపు రంగు అవక్షేపం అనేది మనకి ఏర్పడుతుంది. సో ఈ క్యానరీ పసుపు రంగు అవక్షేపము ఏం తెలియజేస్తుంది అంటే అమోనియం పాస్ఫోమాల్బిటేట్ ఏర్పడినట్టుగా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అంటే అర్థం ఏంటి? మనకి ఇచ్చినటువంటి మిశ్రమంలో అమోనియం పాస్ఫోమాల్బిటేట్ ఉన్నట్లుగా మనం గుర్తిస్తాము. ఈ విధంగా ఫాస్ఫేట్ టెస్ట్ని చేస్తాం. ఓకేనా? అర్థమైంది కదా? ఇందులో మనకి ఏదైనా అర్థం కాని విషయం ఏదైనా ఉందా? సరే, ఇప్పుడు యానయాన్ నిర్ధారణ పరీక్షలు, కన్ఫర్మేషన్ టెస్ట్ ఫర్ యానయాన్స్. నెక్స్ట్, ప్రిపరేషన్ ఆఫ్ సోడియం కార్బోనేట్ ఎక్స్ట్రాక్ట్. సోడియం కార్బోనేట్ కషాయంను తయారు చేయుట. సోడియం కార్బోనేట్ కషాయాన్ని ఎలా తయారు చేస్తారు? కషాయం అంటేనే మనకు తెలుసు. కషాయం ఎలా తయారు చేస్తారు? మన ఇంట్లో ఉదయాన్నే టీ తయారు చేస్తాం కదా. టీ తయారు చేసినప్పుడు అందులో టీ పొడి వేసి కాస్తాం, బాగా వేడి చేస్తాం. బాగా వేడి చేసిన తర్వాత ఒక కషాయం, డికాషన్ ఏర్పడుతుంది కదా, దానికి కషాయం అని చెప్పేసి అంటాం. ఆ కషాయాన్ని వేరు చేయడం కోసం, అందులో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాన్ని వేరు చేయడం కోసం మనం ఏం చేసేవాళ్ళం? వడపోసేవాళ్ళం. ఇక్కడ కూడా సోడియం కార్బోనేట్ కషాయం ఆ పద్ధతుల్లోనే మనం ఇక్కడ తయారు చేస్తాం అన్నమాట. సోడియం కార్బోనేట్ కషాయాన్ని, దీన్ని సోడియం కార్బోనేట్ ఎక్స్ట్రాక్ట్ అని చెప్పేసి మనం అంటాం. అసలు సోడియం కార్బోనేట్ ఎక్స్ట్రాక్ట్ని ఎందుకు తయారు చేయాలి? ఎందుకు తయారు చేయాలనంటే మనకి మిశ్రమంలో ఫాస్ఫేట్ లాంటి యానయాన్లు, ఆక్సలేట్ లాంటి యానయాన్లు ఉన్నప్పుడు, సపోజ్ కాల్షియం ఫాస్ఫేటు, కాల్షియం ఆక్సలేటు ఇలాంటి రూపంలో మిశ్రమంలో ఉన్నప్పుడు, యానయాలు ఉన్నప్పుడు వాటిని సులభంగా నీటిలో కరిగేటువంటి యానయాలుగా మార్చడం కోసం సోడియం కార్బోనేట్తో చర్య జరుపుతామన్నమాట. ఓకేనా? ఈ ఫాస్ఫేటు కాల్షియంతో కలిసి ఉన్నట్లయితే కనుక అది పూర్తిగా అయనీకరణం చెంది ఫాస్ఫేట్ అయాన్గా మారదనమాట. PO4 జనరల్గా కాల్షియం ఫార్మేట్ ఫార్ములా ఏంటి? Ca3PO4. అంతేనా? Ca3PO4 ట్వైస్. ఇది కాల్షియం ఫాస్ఫేట్. జాగ్రత్తగా వినాలి ఇక్కడ. ఈ ఫాస్ఫేట్ కనుక కాల్షియంతో కలిసి ఉన్నట్లయితే, ఫాస్ఫేట్ మనం ఎవరిని నిర్ధారణ చేయాలనుకుంటున్నాం? యానయాలని నిర్ధారణ చేయాలనుకుంటున్నాం అవును కదా. యానయాలని మనం నిర్ధారణ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఈ యానయాన్లు ఫ్రీగా యానయాన్ల రూపంలో ఉన్నాయనుకోండి, మరో క్యాటయాన్తో కలిసి కాకుండా యానయాన్ల రూపంలో ఫ్రీగా అయాన్ల రూపంలో ఉన్నాయనుకోండి, వాటిని ఈజీగా ఏంటనమాట, ఈ మనం పరీక్షలకి ఈజీగా అవి రెస్పాండ్ అవుతాయి. మరొక క్యాటయాన్తో కలిసి ఒక బంధాన్ని ఏర్పరిచి, ఓకేనా, సమ్మేళన రూపంలో ఉండకుండా, కాంపౌండ్ ఫామ్లో ఉండకుండా ఫ్రీగా అయాన్ ఫామ్లో ఉన్నప్పుడు అలాంటి యానయాన్స్ని మనం ఈజీగా కన్ఫర్మేషన్ టెస్ట్ చేసి, మనం చేసేటటువంటి టెస్టుల ద్వారా అలాంటి ఫ్రీగా ఉన్నటువంటి యానయాన్లు మన టెస్టులకి చక్కగా రెస్పాండ్ అవుతాయి. అవునా కదా.
సో దానికోసం ఏం చేద్దామనంటే అక్కడ ఉన్నటువంటి కాల్షియంని సోడియం చేత రీప్లేస్ చేయాలనేది మన ఉద్దేశం. అక్కడ ఉన్నటువంటి కాల్షియంని సోడియం చేత రీప్లేస్ చేయాలి. అందుకని ఆ మిశ్రమాన్ని తీసుకుని సోడియం కార్బోనేట్ తీసుకోవాలి. ఓకేనా? మిశ్రమం ఎంత తీసుకున్నావో దానికి 3 సోడియం కార్బోనేట్ తీసుకుంటాం. మిశ్రమం ఎంత తీసుకున్నావో 1 గ్రాము మిశ్రమం తీసుకున్నాం అనుకోండి, ఫర్ సపోజ్ అనుకుందాం 3 గ్రాములు సోడియం కార్బోనేట్ తీసుకోవాలి. 3 గ్రాములు సోడియం కార్బోనేట్ తీసుకుని స్వేదం జలాన్ని కలపాలి. ఒక 5 ml స్వేదం జలాన్ని కలిపి బాగా వేడి చేయాలి. సో బాగా వేడి చేసినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మన మిశ్రమంలో కనుక కాల్షియం ఫాస్ఫేట్ లాంటి లవణాలు ఉన్నాయనుకోండి, ఈ కాల్షియం స్థానంలోకి ఎవరు వెళ్ళిపోతారు? సోడియం వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు ఏం ఏర్పడుతుంది? Na3PO4 ఏర్పడుతుంది. Na3PO4 కాల్షియం ప్లేస్లోనికి ఎవరు వెళ్ళిపోయారు? Na3PO4 ఏర్పడుతుంది. ఈ Na3PO4 అనేటువంటి సాల్ట్ ఈజీలీ అయనైజబుల్ సాల్ట్ అనమాట. సోడియం కార్బోనేట్ కషాయాన్ని ఎందుకు తయారు చేస్తామో చెప్పుకుంటున్నాము. ఈ సోడియం కార్బోనేట్ కషాయాన్ని ఎందుకు తయారు చేస్తాము? ఈ యానయాన్లు కనుక మనకి ద్రావణంలో స్వేచ్ఛగా ఉన్నట్లయితే మనం చేసేటటువంటి పరీక్షలకి, టెస్టులకి చాలా ఈజీగా రెస్పాండ్ అవుతాయి. ఆ విధంగా రెస్పాండ్ అవ్వడం కోసం మనకి ఫ్రీ యానయాన్లు కావాలి, స్వేచ్ఛగా ఉండేటువంటి యానయాన్లు కావాలి. ఆ స్వేచ్ఛ యానయాన్ల కోసం మనం ఏం చేద్దామనంటే, ఫర్ సపోజ్ మన కాల్షియం ఫాస్ఫేట్ తీసుకున్నట్లయితే కనుక ఈ ఫాస్ఫేటు కాల్షియంతో ఉన్నప్పుడు ఈ కాల్షియంకి ఫాస్ఫేట్కి మధ్య బలమైన బంధాలు ఉండడం వల్ల, రెండింటి మధ్య ఇంటరాక్షన్ బాగా ఉండడం వల్ల ఫాస్ఫేట్ అనేది కాల్షియంతో కలిసి ఉన్నప్పుడు ఫాస్ఫేట్ యానయాన్ అనేది ఫ్రీగా మనకి అవైలబిలిటీ ఉండదన్నమాట. సో ఈ కాల్షియం స్థానంలో కనుక సోడియంని రీప్లేస్ చేసామనుకోండి, బాగా వేడి చేసి అధిక ఉష్ణోగ్రతలకు గురి చేసి వేడి చేసినప్పుడు కాల్షియం స్థానంలోనికి సోడియం కార్బోనేట్తో హీట్ చేసినప్పుడు ఏమవుతుంది? సోడియం ఫాస్ఫేట్ ఏర్పడుతుంది. Ca3PO4 ట్వైస్ కాస్త Na3PO4గా మారిపోతుంది. ఈ Na3PO4 చాలా ఈజీలీ అయనైజబుల్ సాల్ట్ అనమాట. చాలా ఈజీగా అయాన్గా విడిపోతుంది. Na+ అయాన్ గాను, PO4 4- అయాన్ గాను విడిపోతుంది అనమాట. అవునా? సో ఆ విధంగా ఫ్రీ అయాన్స్ పొందడం కోసం మనం ఏం చేసాము? సోడియం కార్బోనేట్తో ట్రీట్ చేసి కాల్షియం స్థానంలో సోడియం ఏర్పడేటట్లుగా చేసాము. ఆ విధంగా సోడియం ఫాస్ఫేట్ ఏర్పడుతుంది. ఆ ఉద్దేశం కోసం సోడియం కార్బోనేట్ కషాయాన్ని మనం తయారు చేస్తామన్నమాట. సో మిశ్రమంలో ఉన్నటువంటి ప్రతి క్యాటయాన్ని మనం సోడియంతో రీప్లేస్ చేయడం ద్వారా మనం యానయాలను ఈజీగా గుర్తించడానికి వీలవుతుంది. కాబట్టి సోడియం కార్బోనేట్ కషాయంతో మనం టెస్ట్లు చేస్తామన్నమాట. సో దీనికోసం మనం ఏం చేసాము? ఒక పరీక్ష నాళికలో కొంచెం మిశ్రమాన్ని తీసుకుని దానికి 3 ఎవరిని కలుపుతామనంటే సోడియం కార్బోనేట్ని కలుపుతాం. సోడియం కార్బోనేట్ని 5 మిల్లీలీటర్ల స్వేదన జలాన్ని కలిపి బాగా వేడి చేసి ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని వడపోసిన తర్వాత గాలి ద్రవం ఏర్పడుతుంది కదా. ఈ గాలి ద్రవంలో ఎవరుంటారు అంటే సోడియం అనమాట. ఇప్పుడు అనుకోండి, కాల్షియం ఫాస్ఫేట్లో కాల్షియం కార్బోనేట్తో కలిసి కాల్షియం కార్బోనేట్గా పైన ఆగిపోతుంది. కాల్షియం కార్బోనేట్గా వడపోత కాగితం పైన ఆగిపోతుంది. అవునా? మరి ఈ ఫాస్ఫేట్తో ఎవరు కలుస్తారు? సోడియం కలిసి సోడియం ఫాస్ఫేట్గా కిందకు వచ్చేస్తుంది. అంటే గాలి ద్రవంలో ఎవరున్నారు? సోడియం ఫాస్ఫేట్ ఉంది. అలాగ ప్రతి ఫాస్ఫేట్కి అలా చెప్పాను, ఫాస్ఫేట్ మనం అలా చెప్పాము. ఆ విధంగా గాలి ద్రవంలోనికి ఎవరు వచ్చేస్తారు? కాల్షియం ఏమో పైన ఆగిపోయింది, మనకి ఫాస్ఫేట్ సోడియంతో కలిసి గాలి ద్రవంలో
ఏర్పడుతుందన్నమాట. ఇప్పుడు ఇలాంటి ద్రావణాన్ని తీసుకుని మనం కన్ఫర్మేషన్ టెస్ట్లు చేసినప్పుడు చాలా ఈజీగా రెస్పాండ్ అవుతాయి. ఫర్ సపోజ్ సల్ఫేట్కి కన్ఫర్మేషన్ చేయాలనుకోండి, ఏం చేస్తాం? సోడియం కార్బోనేట్ ఎక్స్ట్రాక్ట్ తీసుకుంటాం, అంతేనా? సోడియం కార్బోనేట్ ఎక్స్ట్రాక్ట్, సోడియం కార్బోనేట్ కషాయాన్ని తీసుకుంటాం. సోడియం కార్బోనేట్ కషాయం తీసుకున్నప్పుడు మనం కార్బోనేట్ వాడాం కాబట్టి ఈ మిశ్రమంలో కార్బోనేట్ యానియాన్ కూడా ఉంటుంది కదా, అవునా కదా? కార్బోనేట్ యానియాన్ కూడా ఉంటుంది. ఎందుకని? మన మిశ్రమంలో కార్బోనేట్ లేకపోయినా నువ్వు బయట నుంచి ఎవరిని కలిపావు? సోడియం కార్బోనేట్ని కలిపావు కాబట్టి సోడియం కార్బోనేట్లో ఉన్నటువంటి కార్బోనేట్ ఇప్పుడు ఈ మిశ్రమంలో చేరిపోతుంది కదా. అలాంటి కార్బోనేట్ మనకి అవాంతరాలు కలిగించకూడదు కదా. అందుకోసమని ముందుగా ఈ టెస్ట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా సోడియం కార్బోనేట్ కషాయంతో టెస్ట్ చేసేటప్పుడు కార్బోనేట్ని ఎప్పుడు కూడా బయటికి పంపించేయాలి. ఇలా బయటికి పంపించడం కోసం కార్బోనేట్కి సజలేసియల్ కలిపామనుకోండి, కార్బోనేట్ సజలేసియల్తో చర్య జరిపితే ఏం ఏర్పడుతుంది? కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఏర్పడుతుంది. అలా కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ రూపంలో అందులో ఉన్నటువంటి కార్బోనేట్ యానియాన్స్ అన్నీ కూడా బయటికి పోతాయి. ఓకేనా? సో ఇప్పుడు కూడా సోడియం కార్బోనేట్ కషాయంతో మనం టెస్టులు చేసేటప్పుడు ఏం చేయాలి? ముందుగా ఏం చేయాలి? అందులో ఉన్నటువంటి కార్బోనేట్ని మనం కషాయం తయారు చేసినప్పుడు వాడేటువంటి సోడియం కార్బోనేట్ తాలూకు కార్బోనేట్ యానియాన్స్ని మనం బయటకు పంపించాలి. సో అలా బయటకు పంపించడం కోసం మనం ఏం వాడతామంటే ఒక ఆమ్లాన్ని వాడతాం. జనరల్గా కార్బోనేట్కి ఆమ్లాన్ని కలిపినప్పుడు ఏమవుతుంది? కార్బన్ డైఆక్సైడ్ రూపంలో అది బయటికి పోతుంది అని చెప్పేసి మనం దీన్నే తటస్థీకరించడం, న్యూట్రలైజేషన్ చేయడం అని చెప్పేసి మనం అంటాం. అదేవిధంగా సోడియం కార్బోనేట్ కషాయాన్ని ఎప్పుడు కూడా ఒక ఆమ్లాన్ని ఉపయోగించి తటస్థీకరిస్తూ ఉంటాం, న్యూట్రలైజ్ చేస్తూ ఉంటాం. మరి ఇక్కడ మనం ఎంచుకునే ఆమ్లం ఎలా ఉండాలనంటే, మనం ఏదైతే రియేజెంట్ వాడుతున్నామో ఆ రియేజెంట్లో ఉన్నటువంటి యానియానికి కామన్గా ఉండేటువంటి ఆమ్లం మనం వాడాల్సి ఉంటుంది. ఫర్ సపోజ్ మనం సల్ఫేట్ని నిర్ధారణ చేయడం కోసం బేరియం క్లోరైడ్ వాడతాం కదా. బేరియం క్లోరైడ్ ఫార్ములా ఏంటి? BaCl2. ఈ BaCl2లో Cl ఉంది కదా, ఈ Cl ఉన్నటువంటి ఆమ్లం ఏంటి? HCl. కాబట్టి సోడియం కార్బోనేట్ కషాయాన్ని సజల HClతో తటస్థీకరించిన తర్వాత, న్యూట్రలైజేషన్ చేసిన తర్వాత, న్యూట్రలైజేషన్ కంప్లీట్ అయిందని మనకు ఎలా తెలుస్తుంది? ఈ బొసబొసమని పొంగుతుంది కదా. కార్బోనేట్ ఉన్నట్లయితే సజల HClని కలిపినప్పుడు బొసబొసమని పొంగుతుంది కదా, బ్రిస్క్ ఎఫర్వెన్సెస్ వస్తాయి కదా. ఈ బ్రిస్క్ ఎఫర్వెన్సెస్ అన్నీ పోయేంత వరకు మనం సజల HClని డ్రాప్ కలపాలన్నమాట. డ్రాప్ కలిపినప్పుడు బ్రిస్క్ ఎఫర్వెన్సెస్ అన్నీ పోయి మనం ఎప్పుడైతే బ్రిస్క్ ఎఫర్వెన్సెస్ ఆగిపోతాయో అంటే అర్థం ఏంటి? అందులో ఉన్నటువంటి కార్బోనేట్ అంతా కార్బన్ డైఆక్సైడ్గా బయటకు పోయింది, ఇంకా కార్బోనేట్ అయినటువంటి యానియాను లేదు. ఇప్పుడు బేరియం క్లోరైడ్ని కలిపామనుకోండి, అందులో ఉన్నటువంటి సల్ఫేట్ మాత్రమే రెస్పాండ్ అవుతుంది. SO4 సల్ఫేట్ మాత్రమే రెస్పాండ్ అయ్యి ఏమవుతుందనమాట? తెల్లని అవక్షేపాన్ని ఇస్తుంది, వైట్ ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుందన్నమాట. సో ఈ వైట్ ప్రెసిపిటేట్ మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. ఈ వైట్ ప్రెసిపిటేట్ కాన్సన్ట్రేటెడ్ HClలో కూడా సాల్యుబుల్ కాదని, ఇన్సాల్యుబుల్ అని. ఈ వైట్ ప్రెసిపిటేట్ గాఢ HClలో కరగదు. ఆ విధంగా ఈ టెస్ట్ చేసి సల్ఫేట్ని మనం నిర్ధారణ చేస్తాం. తర్వాత నైట్రేట్ యానియాన్ యొక్క నిర్ధారణ ఎలా చేస్తాం? దీనికి బ్రౌన్ రింగ్ పరీక్ష చేయాలి. సో ఇక్కడ అప్పుడే తయారు చేసినటువంటి ఫెర్రస్ సల్ఫేట్ని వాడతాం కదా ఈ టెస్ట్లో. ఫెర్రస్ సల్ఫేట్ని వాడతాం. ఫెర్రస్ సల్ఫేట్ ఫార్ములా ఏంటి? FeSO4 అయినా. ఫెర్రస్ సల్ఫేట్ ఫార్ములా ఏంటి? FeSO4. ఈ ఫెర్రస్ సల్ఫేట్ని కలుపుతున్నాం కాబట్టి సోడియం కార్బోనేట్ కషాయాన్ని తటస్థీకరించడానికి మనకున్నటువంటి ఆమ్లాలు 3: HCl, HNO3, H2SO4. ఈ 3 ఆమ్లాల్లో ఏ ఆమ్లాన్ని ఎంచుకోవాలి? ఎవరైనా చెప్పండి. HCl, HNO3, H2SO4లలో ఏ ఆమ్లాన్ని మనం ఎంచుకుంటాం? అంటే కామన్గా ఉన్నటువంటి యానియాన్ ఏంటి? FeSO4లో SO4 ఉంది. ఆ SO4 ఉన్నటువంటి ఆమ్లం ఏంటి? H2SO4. అంటే సజల H2SO4తో మనం ఏం చేయాలన్నమాట? ఈ సోడియం కార్బోనేట్ కషాయాన్ని తటస్థీకరించాలి, న్యూట్రలైజ్ చేయాలి. ఎంతవరకు న్యూట్రలైజ్ చేయాలి? బ్రిస్క్ ఎఫర్వెన్సెస్ పోయేంత వరకు మనం న్యూట్రలైజ్ చేస్తాం. న్యూట్రలైజ్ చేసిన తర్వాత మనం ఎవరిని యాడ్ చేయాలి? అప్పుడే తయారు చేసినటువంటి ఫ్రెష్లీ ప్రిపేర్డ్ ఫెర్రస్ సల్ఫేట్ సొల్యూషన్ యాడ్ చేస్తాం. ఎలా యాడ్ చేయాలంటే ఇది
డ్రాప్ యాడ్ చేసి షేక్ చేయకూడదు. డ్రాప్ యాడ్ చేసి షేక్ చేయకుండా అలా ప్రక్కన పెడతాము. పక్కన పెట్టిన తర్వాత టెస్ట్ ట్యూబ్ని యాటవాలుగా ఉంచాలి. టెస్ట్ ట్యూబ్ని యాటవాలుగా ఉంచి గాఢ H2SO4 తీసుకోవాలి. కాన్సన్ట్రేటెడ్ H2SO4 ఈ టెస్ట్ ట్యూబ్ వాల్స్ వెంబడి చుక్క యాడ్ చేయాలి. ఇలా చుక్క యాడ్ చేసినప్పుడు మనకి చక్కగా ఒక బ్రౌన్ రింగ్ గోధుమ రంగు వలయం ఏర్పడుతుంది. ఇలా గోధుమ రంగు వలయం ఏర్పడినట్లయితే మనం నైట్రేట్ నిర్ధారణ అయినట్టుగా, నైట్రేటు కన్ఫర్మ్ అయినట్టుగా మనం చెప్తామన్నమాట. ఆ తర్వాత ఎసిటేట్. సో ఎసిటేట్ యానియాన్ని ఎలా నిర్ధారణ చేస్తాం? సో ఇక్కడ ఎసిటేట్ యానియాన్ని ఎలా నిర్ధారణ చేస్తామంటే తటస్థ ఫెర్రిక్ క్లోరైడ్ ద్రావణాన్ని వాడతాం. జనరల్గా ఫెర్రిక్ క్లోరైడ్ని వాడతాం. సో ఈ ఫెర్రిక్ క్లోరైడ్ ఫార్ములా ఏంటి? FeCl3, అవునా కదా. ఫెర్రిక్ క్లోరైడ్ అని అంటే FeCl3. సో ఇప్పుడు మనకున్నటువంటి 3 ఆమ్లాల్లో ఏ ఆమ్లాన్ని తటస్థీకరణ చేయడానికి వాడతాం? న్యూట్రలైజేషన్ చేయడానికి వాడతాం. HCl, HNO3, H2SO4లో ఏ ఆమ్లాన్ని వాడతాం? అమ్మాయి సత్య చెప్పు. సత్య అమ్మాయి సత్య. నవ్యశ్రీ జి శిరీష, ఓకే. సో FeCl3లో Cl ఉంది కాబట్టి మై శుభలక్ష్మి చెప్పు. హెచ్సిఎల్ని యూస్ చేస్తాం. ఎందుకని Cl? ఎందుకంటే FeCl3 క్లోరైడ్ అంటే కామన్గా ఉన్నటువంటి యానయాన్ని మనం చెక్ చేసుకుని ఆ కామన్ అయినటువంటి యాసిడ్ని మనం న్యూట్రలైజేషన్ కోసం, తటస్థీకరణ చేయడం కోసం మనం వాడాలన్నమాట. అందుకోసం మనం సజల్ HClతో తటస్థీకరిస్తాం. తటస్థీకరించిన తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే టెస్ట్ బాగా రావాలనంటే మన ఆమ్లం కలిపాం కదా, ఆమ్లాన్ని మళ్ళీ క్షారయుతం చేయడం కోసం ఈ తటస్థ FeCl3 అనేది క్షారం సమక్షంలో క్షారయుత యానకం ఉన్నప్పుడు టెస్ట్ బాగా వస్తుంది. కాబట్టి మనం కార్బొనేట్ని బయటికి పంపించడం కోసం సజల్ HClని వాడాం. కార్బొనేట్ బయటికి వెళ్ళిపోయిన తర్వాత మనం క్షారయుతం చేయడం కోసం, అంటే ఆమ్ల స్వభావం ఉంది, సజల్ HCl కలపడం వల్ల ఆమ్ల స్వభావం ఏర్పడింది. ఇప్పుడు దాన్ని క్షారయుతం చేయడం కోసం అమోనియా కలపాలి. అమోనియా అంటే ఏంటి? NH3. అమోనియాకి క్షార లక్షణం ఉంటుంది. అమోనియా అనేది బేస్ అన్నమాట, క్షారం. సో ఈ అమోనియాని కలిపి మనం ఏం చేయాలంటే క్షారయుతం చేయాలి. క్షారయుతం చేసి మరిగించాలి. అమోనియా కలిపి బాగా మరిగిస్తాం. ఎందుకు మరిగిస్తామనంటే ఇలా కలిపినటువంటి అమోనియా ఏమవుతుంది? మళ్ళీ బయటికి పోవాలి. ఇలా అమోనియాని వేడి చేసినప్పుడు, అమోనియాని కలిపిన తర్వాత వేడి చేసినప్పుడు మనం కలిపినటువంటి అమోనియా బయటికి పోతుంది. ఎందుకు అమోనియా కలిపాం? HCl యొక్క ఆమ్ల గుణాన్ని పోగొట్టడం కోసం క్షార గుణం కలిగినటువంటి అమోనియాని కలిపాం, అనే కదా. సో ఇలా కలిపిన అమోనియా మనకు అవసరం లేదు. క్షారయుతం చేసిన తర్వాత మళ్ళీ అమోనియాని వేడి చేసి అమోనియాని బయటికి పంపించేసి మరిగించి బయటికి పంపించేసి, అవునా కదా. అమోనియా అనేది ఏ లక్షణం ఉంటుంది? దీనికి ఈజీగా బాష్పంగా మారేటువంటి లక్షణం ఉంటుంది. కొద్దిగా మరిగించగానే అమోనియా అంతా బయటికి పోతుంది. అమోనియా అంతా బయటికి పోయిన తర్వాత ఇప్పుడు తటస్థ ఫెర్రిక్ క్లోరైడ్ ద్రావణం కలపాలి. తటస్థ ఫెర్రిక్ క్లోరైడ్ ద్రావణం కలిపినప్పుడు ముదురు ఎరుపు రంగు ద్రావణం ఏర్పడుతుంది. దీనికి నీటిని కలిపి మరిగించామనుకోండి, ఎరుపు రంగు అవక్షేపం ఏర్పడుతుంది. ఈ విధంగా ఎరుపు రంగు అవక్షేపం ఏర్పడినట్లయితే సో మనం ఏం చెప్తామన్నమాట? ఎసిటేట్ యానయాన్ని నిర్ధారణ అయినట్టుగా చెప్తాము. నెక్స్ట్ ఫాస్ఫేట్ నిర్ధారణ పరీక్ష ఎలా చేస్తామంటే జిర్కోనైల్ నైట్రేట్ని వాడతాం. నైట్రేట్ ఉంది కాబట్టి చివర NO3 ఉంది కాబట్టి మనం తటస్థీకరణ చేయడానికి ఏ ఆమ్లాన్ని వాడాలంటే నైట్రిక్ ఆమ్లాన్ని HNO3ని వాడాలి. HNO3తో తటస్థీకరించి జిర్కోనైల్ నైట్రేట్ ద్రావణం కలపాలి. సో జిర్కోనైల్ నైట్రేట్ ద్రావణం కలిపినప్పుడు మనకి ఇక్కడ తెల్లని అవక్షేపం ఏర్పడుతుంది. ఆ విధంగా మనం ఫాస్ఫేట్ నిర్ధారణ చేస్తాం.
నెక్స్ట్ క్యాటయాన్లు. సో క్యాటయాన్లు ఒక 5 నిమిషాలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఆడదు కానీ ఒక 5 నిమిషాలు గ్యాప్ ఇచ్చి ఇంకొక క్లాస్ చెప్పుకుందాం. ఒక అరగంట చెప్పుకుని వదిలేస్తాను, క్యాటయాన్ చెప్తాను. ఓకేనా? ఇప్పుడు ప్రస్తుతానికి క్లాస్ ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ మీకు ఒక 5 నిమిషాల్లో మీరు మళ్ళీ వచ్చేస్తే నేను యాడ్ అయిపోతాను. ఓకేనా? క్లాస్ ఎండ్ చేస్తున్నా, మళ్ళీ వచ్చేయండి ఒక 5